నా పేరు వాసుదేవరెడ్డి చందమామూడి సార్. ఈరోజు మావి 350 కేజీల గూళ్ళు మార్కెట్కి తీసుకొని వచ్చినాను. మార్కెట్కి తీసుకొని వస్తే మార్కెట్లో పలమనేరులో సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్. ఈరోజు 7 టన్నుల వరకు గూళ్ళు వచ్చినాయి. బాగా మంచి రేట్లు అమ్మితే పలమనేరులో ఈ పొద్దు పలమనేరు మార్కెట్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు 1 లక్ష రూపాయలు. అలాంటిది వీలర్లతో ఈ గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళే ఈ ఆఫీసర్లే కుమ్మక్కైపోయి ఎవరైతే ఇప్పుడు బయట కోలారు అది ఎంత 750 రూపాయలు యావరేజ్ పోతుంది, 850 రూపాయలు టాప్ రేట్ పోతుంది సార్. దానికి మన గూళ్ళు పోతే కూడా మనవి పలమనేరు గూళ్ళు అత్యధికమైన నాణ్యత కలిగిన గూళ్ళు. ఇంత మంచి గూళ్ళుని 600-650 కోస్తున్నారు. దీనికి మీరు ఏమన్నా కొంచెం చర్య తీసుకోండి. మేము అడిగిన దానికి మమ్మల్ని ఐడెంటిఫై చేసి మమ్మల్ని కొంతమందిని మావంతా గూళ్ళు కొట్టిన మా గూళ్ళు రేట్ రాకుండా జీరోలు పెట్టించి 670 రూపాయలు కొట్టిన గూళ్ళుని జీరోలు పెట్టించి మమ్మల్ని మార్కెట్ ఆఫీసర్లో బ్లైండ్ చేస్తున్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. మార్కెట్ అనేది జెన్యూన్గా 10 మంది రైతుల కోసం పెట్టిన మార్కెట్ సార్. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఎంతో ఆదాయం ఉంది. దీన్ని నమ్ముకొని కోట్ల మంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు ఈ ఆఫీసర్లు ఈ విధంగా రైతుని లెక్క లేకుండా మీ దిక్కొచ్చిన చోట చెప్పుకోండి చెప్పడము, మేము పోయి రోడ్ల పైన ధర్నాలు చేయడము, ఈ విధంగా మమ్మల్ని రైతును అవమానించడము, ఆ విధంగా మా గూళ్ళని రీలర్లు ఎవరు కొట్టనేయకుండా వాళ్ళు కుమ్మక్క అయిపోయి మా గూళ్ళని అట్లే స్టాక్ పెట్టేయడము, ఈ విధంగా చేస్తున్నారు సార్. ఖచ్చితంగా పై ఆఫీసర్లు మాకు దీనిపైన న్యాయం చేసి మాకు న్యాయం జరిపించాలని మేము ఈ మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాది బాలేపల్లి లోకేష్ రెడ్డి, నేను పొట్టు రైతు సార్. నావి ఈరోజు 250 కేజీలు గూళ్ళు వచ్చినాయి సార్. నావి ఫస్ట్ ఆక్షన్లో వచ్చి 700 రూపాయలు పోయినాయి సార్. 2 ఆక్షన్లో వచ్చి 630 పోయినాయి సార్. 3 ఆక్షన్లో వచ్చి 600 పోయినాయి సార్. అది ఆఫీసులు అడిగిన దానికి ఈ గూళ్ళు కొనరు అని తగ్గిపోయినాయి సార్. అదే గూళ్ళు బయట మార్కెట్లో 850, 900 పోయినాయి సార్. నేను అడిగిన దానికి వాళ్ళు ఎవరు చెప్పుకోబడినారు సార్. మేము పట్టుగూళ్ళ పైన ఆధారపడినాం సార్. మన దక్షిణ భారతదేశంలో పలమనేరు అనేది ఒక పెద్ద మార్కెట్ సార్. దాన్ని వినియోగించుకోవడానికి మేము రైతులు చాలా కృషి చేసినాం సార్. దాన్ని ఈ ఆఫీసులు చాలా దిగజార్చి చిన్న చూపు చూస్తున్నారు సార్ రైతులంతా. అది చాలా బాధగా ఉంది సార్. మాకు ఆఫీసుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు. ఆఫీసుల వల్లనే రైతు నష్టపోతున్నాడు. దానివల్ల మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. పట్టు రైతు సార్. పలమనేరు మార్కెట్ ఇంతకుముందు చాలా బాగుండేది సార్. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఏఆర్ఎంఓలో గవర్నమెంట్ కంటే వాళ్ళు ఎక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు సార్. దానివల్ల ఏం చేస్తూ ఉన్నారంటే రైతుకు 100 రూపాయలు వేరియేషన్ పెట్టి ఇచ్చేస్తూ ఉన్నారు సార్. మేము ఇంటి దగ్గర 715 అమ్మితే ఎత్తుకొస్తే 4 సార్లు జీరోలు పెట్టారు సార్. 5వసారి 610 పెట్టారు సార్. ఎందుకు సార్ ఇస్తాము? మళ్ళీ పోయి మేము ప్రైవేట్లోనే గూళ్ళు అమ్ముకుంటాం సార్. అంటే అది ఆ రోజు గవర్నమెంట్కి చాలా మనకి గవర్నమెంట్కి ఇచ్చేదంతా నష్టమైంది సార్. గవర్నమెంట్కి మనం 1 రూపీస్ ఇస్తాం కదా, అదంతా నష్టం సార్. అదే మాదిరిగా మనం కోలారుకు పోతే సార్, కోలారుకు పోతే 816 పోయింది సార్. ఇక్కడికి 100 రూపాయలు తేడా ఉంది సార్ మార్కెట్. అందుకని మేము ఏం చేస్తూ ఉన్నామంటే మనం పలమనేరు మన మార్కెట్కి రాకుండా బయట వాళ్ళకి ట్యాక్సులు కట్టుకుంటూ ఉన్నాం సార్. మన అధికారులు మొత్తం టోటల్గా ఈసారి మార్చేస్తే చాలా బాగుంటుంది సార్. మ్యాన్ పవర్ ఉండే అధికారులు కావాలి సార్. ఇంకా అన్నిటికంటే పట్టు రైతు హ్యాపీగా ఉండాలంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల మళ్ళా దిగజారిపోతా ఉంది సార్. ఖచ్చితంగా మీరు వేరే అధికారులు మొత్తం టోటల్గా పైన నుంచి కింద వరకు మార్చేస్తే మళ్ళీ ఏమైనా న్యాయం చేస్తారు. మ్యాన్ పవర్ ఉండే అధికారి కావాలి సార్. ఇప్పుడు మన ఆంధ్రాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్ పలమనేరు మార్కెట్, పలమనేరు పట్టు రైతులు. సరైన అధికారి లేకుంటే మళ్ళీ వెనక్కబడిపోయే అవకాశం ఉంది సార్. ఇప్పుడు మదనపల్లికి 5 ఏళ్ళ నుంచి 1 కిలో గూడు కూడా పోలా. దానికి ఒక డిపార్ట్మెంటు, దానికి కొంతమంది ఆఫీసర్లు, గవర్నమెంట్ డబ్బు వృధా అవుతాం సార్. కానీ ఇట్లే జరిగినట్లయితే పలమనేరు కూడా అదే గట్టి పట్టొచ్చని మేము అనుకుంటా ఉన్నాం సార్. మీరు అందుకని ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాం. మా పేరు సరోజ, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్. ఈరోజు మార్కెట్లో రైతులు ఇక్కడ రీలర్స్తోనూ అంతా స్టాక్ అంతా కిమ్మెక్కి గోల్మాల్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఇవ్వడం జరిగింది.
అదంతా తప్పని నేను చెప్తున్నాను. సిండికేట్ అనేది జరగదు ఇక్కడ. యాక్చువల్గా అయితే ఓపెన్ యాక్షన్లో మార్కెట్ జరుగుతూ ఉంటుంది, కక్కున్ మార్కెట్. క్వాలిటీని బట్టి రేట్లు ఇస్తారే కానీ ఇక్కడ స్టాఫ్ కానీ రీలర్స్ కానీ రేట్ అనేది ఫిక్స్ చేసేది కాదు. సో కాబట్టి రైతులైతే ఏదైతే చెప్పారో అదంతా అవాస్తవం అని నేను చెప్తున్నాను. 60 యావరేజ్ వచ్చేసి 766 రూపాయలు పోవడం జరిగింది. యావరేజ్ వచ్చి 710 రూపాయలు వచ్చింది. క్వాలిటీ అంటే రైతులు తీసుకొచ్చే గూళ్ళు క్వాలిటీని బట్టి రేట్లు కొడతారే కానీ ఇక్కడ ఫిక్స్ చేసేదంటే ఏముండదు. మాన్యువల్గా అయితే ఫిక్స్ చేసేది ఏముండదు. ఆన్లైన్ మార్కెట్ కాబట్టి ఇక్కడ అలాంటిదంతా జరగడానికి ఎలా 1% కూడా అవకాశం లేదు. లేదు లేదు అలాంటిది ఏం జరగదు. ఏమంటే మార్కెట్ అనేది 12 o'clockకి యాక్షన్ స్టార్ట్ అవుతుంది. యాక్షన్కి మునుపు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో గూళ్ళు కొంటారో వాళ్ళు వచ్చి ఫస్ట్ క్వాలిటీ చెక్ చేసుకుంటారు. అంటే ఫిజికల్గా చెక్ చేసుకొని రేట్ ఇస్తారే కానీ డైరెక్ట్గా ఆన్లైన్ మార్కెటింగ్ కాబట్టి ఒక్కసారి అది కూడా స్టార్టింగ్ మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకో పిసకడం అనేది వేస్ట్ చేయడం అనేది ఇది చాలా తప్పు అన్నమాట. అలాంటిది ఏమీ జరగదు.